ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి ఒక మిసైల్ లాగా ఎలా వచ్చారనేది ఇప్పుడు కూడా $1 బిలియన్ క్వశ్చన్. ఆయన మాటల గారడి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వేరియేషన్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఏదైనా చెప్తే అది ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ముందుంటారు, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని చూపించారు. కానీ జగన్ గారు చెప్పిన దానికి చేసిన దానికి పొంతనే లేకుండా పోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు 33,000 ఎకరాల భూమిలో ఆ విస్తరణలో రాజధానిని నిర్మించుకొని పెద్దగా చూపించుకుందాం ఆంధ్రప్రదేశ్ని. అసలు దక్షిణాది రాష్ట్రాల్లో మళ్ళీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కూడా శరవేగంతో మళ్ళీ మంచి పరుగులు తీస్తుంది అని హిస్టరీని క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకు కానీ ప్రసంగాలకు కానీ ఆయన ముద్దులకు కానీ హద్దులు లేకుండా ప్రవర్తించి మొత్తాన్ని గారడీ చేసి గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది నాకు కూడా. సో దట్ ఈస్ ద రీజన్ నేను అసలు వైసీపీలోకి వెళ్ళదలుచుకోలేదు. అంతకంటే మౌనంగా ఉండి, నేను లాయర్ని మీకు తెలుసు, ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసుకోవాలనే దాని మీద నేను వర్క్ చేశాను తప్ప తప్పుడు రాజకీయాలు, నేరస్తుల రాజకీయాల్లోకి నేను ఎంటర్ అవ్వాలని గట్టిగా నేను అనుకోలేదండి. మాజీ సీఎం జగన్ కూడా అదే మాట చెప్తారు. రెడ్ బుక్ పాలన నడుస్తుంది, రెడ్ బుక్ కి సలాం చేస్తారు అధికారులు అని చెప్తున్నారు పోలీస్ వ్యవస్థ. కాదండి, న్యాయవాది. లాస్ట్ 5 yearsలో రెడ్ బుక్ కాదు, రెడ్ బ్లడ్ చక్కగా ఎక్కడ పడితే అక్కడ కనపడింది. బ్లడెడ్ రాజకీయాలు, బ్లడ్ ఎర్రగా ఉంటుందండి. వివేకానంద రెడ్డి గారి విషయం అడగమనండి. దీనికంటే ముందు సునీత గారు ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. వివేకానంద రెడ్డి గారు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దస్తగిరి, అనుమానాస్పద పరిస్థితుల్లో చచ్చిపోయిన వాళ్ళు, వీళ్ళందరి గురించి మాట్లాడారు. అనుమానాస్పదంగా చనిపోతున్నారు వివేకానంద కేసుకు సంబంధించి వాళ్ళ బాబాయ్. ఇప్పుడు పులివెందుల రాజకీయాలు అలాగే ఉంటాయి. అందువల్ల ఏంటంటే దాని గురించి మనం ఎంత లోతుగా మాట్లాడుకోకుండా ఉండదు మంచిది. ఎందుకంటే చట్టం దాని పని అది చేసుకుంటుంది. ఏదో ఒక రోజు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఏ న్యాయ వ్యవస్థలోనైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు తలదించాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే, దానికి మూల్యం చెల్లించాల్సిందే. చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్వాంటేజ్గా తీసుకొని బ్రతికిన వాళ్ళు తాత్కాలికంగా కొన్నాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ లొసుగుళ్ళు మాత్రమే తీసుకున్నావు, దానిలో మెరిట్స్ని తీసుకోలేదని క్వశ్చన్ చేసే రోజు ఒక రోజు వస్తుంది. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకండి? విడుదల రజని గారు వార్తల్లో వ్యక్తి అయ్యారు, రేపు రోజా అవుతుంది. నేను ఎప్పుడో చెప్పాను రోజా జైలుకి వెళ్తుందని. కదులుతున్నాయి, కోసాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి. ఋషికొండ విషయంలో రోజా, రజని ఎందుకు ఫస్ట్ నుంచి రోజాకి మీ ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడుతుంటుంది? ఆవిడ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నుంచి అదే, టీడీపీ ఉన్నప్పుడు అదే పరిస్థితి, మీరు అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నారు. అవునండి సార్. నేను ఫస్ట్ నుంచి కూడా రెండు ఇద్దరి మధ్య కూడా చాలా అవును ఫైర్ టు ఫైర్ లాగా. దానికి నా దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంది, నేను ఒక చెప్పదలుచుకున్నాను. నేను ఈరోజు తెలుగుదేశంలో ఉండి కూడా నాకు మంచి హైప్ వచ్చింది ప్రజారాజ్యం అని చెప్పుకుంటున్నాను. నేను చిరంజీవి అన్నయ్య ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మేము ఎక్కడ బయటపడలేదు, అది ఆయన సొంత విషయంగా భావించాము. చిన్న చిన్న విమర్శలు చేసినా కూడా వ్యక్తిగత దాడులకి ఎప్పుడు దిగలం మేము. కానీ రోజానామె ఒక రోజా ఏంటండి, ఈరోజు వైసీపీలోకి వెళ్ళిన 1/4 మంది తెలుగుదేశం నుంచి రాజకీయ అక్షరాలు నేర్చుకున్న వాళ్ళే కదా. ఇక్కడ అక్షరాలు నేర్చుకొని నువ్వు రాజకీయంగా తయారయ్యి అవతలకు పోయి మీరు వాడిన భాష ఏంటి, అసలు మీ సంస్కృతి ఏంటి, మీరు జీవించిన జీవితాలేంటి, మీ లగ్జరీస్ ఏంటి? మీ భాష వలన మొత్తం రాష్ట్రం అంతా బూతులు మయమైపోయి ఎలా చేశారండి? ఇక్కడ అసలు ఆడమగ తేడాగా కూడా చూసుకోని అవసరం ఉంది. కొడాలి నాన్న ఎంత మాట్లాడాడో అంతకంటే ఘోరంగా మాట్లాడిన వాళ్ళలో రోజా ఉంది. సో నువ్వే నేర్చుకున్నావు? తెలుగుదేశం పార్టీలో ఒకళ్ళు కూడా బూతులు మాట్లాడారండి, బాబు గారు ఒప్పుకోరు. అసలు మాలాంటి వాళ్ళు ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారంటే అది అనేది టీడీపీ పార్టీ వచ్చిందని చెప్పి పదే రోజా గారు చెప్తారు. ఎవరండి? వైసీపీ అంటున్నారు. ఎవరండి? బూత్ కల్చర్ అనేది టీడీపీ నుంచే వచ్చింది, మా పార్టీ కాదని రోజా చెప్తారు. బూత్ కల్చరు పలానా వాళ్ళని చూపించమనండి, వాళ్ళు మాట్లాడింది చూపించమనండి ఎక్కడైనా. ఒకవేళ బూత్ కల్చర్ తెలుగుదేశంలో మొదలై ఉంటే అది రోజాతోనే మొదలై ఉండొచ్చు, తెలుగుదేశంలో కూడా. అక్కడ బాగా తనతో పోటీకి బూతులు మాట్లాడే వాళ్ళు ఎవరు లేక వైసీపీలోకి వెళ్ళిందని నేను అంటాను. తప్పండి. నీకు ఒక అవకాశం వచ్చింది, నువ్వు సద్వినియోగం చేసుకో. నువ్వు మంత్రివి అయ్యావు, 2 మంత్రి అనుకుంటా, పర్యాటక శాఖ, ఇది కూడా గేమ్స్ ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ మినిస్టర్ కూడా వచ్చింది. ఎంత గొప్ప విషయాలండి అవి. ఒక ఏమీ తెలియని అమ్మాయికి, డ్యాన్సులు వేసుకొని వచ్చిన అమ్మాయికి 2 ప్రధానమైనటువంటి పోస్టులు 2 ఇస్తే, శాఖలు ఇస్తే నువ్వేం చేసుకున్నావు? వాటిని
ఎంత వ్యంగ్యంగా, ఎంత అసభ్యంగా, ఎంత అశ్లీలంగా ప్రొజెక్ట్ చేసావు నువ్వు ఉన్న 4 రోజులు. నిన్ను తిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాష్ట్రంలో? మేడం, ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని ఏమైనా ఫుల్ఫిల్ అవుతుందంటారా? డెఫినెట్గా అవుతుందండి. మళ్ళీ అందరూ మన వైపు చూసే విధంగా అమరావతిని తయారు చేస్తారు. అమరావతి ఉద్యమంలో నేను నిర్మాతగా ఉన్నాననే విషయాన్ని మీ ఛానల్ ద్వారా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. నాకు అవకాశం చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం ఇవ్వడం కోసం డిలే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నాకు అవకాశం రానప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అప్పుడు మళ్ళీ మీరు నన్ను ఇంటర్వ్యూ చేయాలి.